నమస్తే మీ పేరు? సత్యనారాయణ గుర్తులండి. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పటివరకు? శబాష్ అండి, చాలా బాగుందండి. పరిపాలన అయితే సూపర్, ఇంకా దాంట్లో తిరగలేదండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలండి. ఒక రోడ్లో యాక్సిడెంట్లు అనేక రకాల కింద అయిపోయింది. ఈవేళ యాక్సిడెంట్లు కూడా తగ్గే పథకం రోడ్డు వెంటనే ప్రారంభిస్తున్నారు. దాని గురించి హ్యాపీ, ప్రతి ప్రజలు కూడా హ్యాపీ అవుతున్నారండి. వాడు 10,000 వేయలేదు, 5,000 వేసి కన్నా ఈ రోడ్లు అభివృద్ధి చెందితే మనం ప్రయాణానికి సులువయ్యే పరిస్థితి వచ్చిందండి. ఉచిత బస్సు కూడా ఇవాళ ఒక్క బస్సు కొనుక్కున్నాడు, 20 కోట్లు ఎట్టు 2 బస్సులు కొట్టుకున్నాడండి. బుల్లెట్ ప్రూఫ్ దానికన్నా 20 కోట్లు ఎట్టి 20 బస్సులు కొనుక్కుంటే ప్రజలు హ్యాపీ అవుదురు. దేని నుంచి కొన్నాడో మనకు అనవసరం. అలాంటివి కొన్ని అవకతవకలు చేసేయండి బోల్డు. ఇవాళ అయితే ఈయన పరిపాలన అయితే ఎక్సలెంట్గా జరుగుతుందండి, తప్పులేదు. మరి గత 5 ఏళ్ళలో రోడ్లు పట్టించుకోవడం ఏం జరగలేదంటారా? అసలు ఏది పట్టించు ఎక్కడ ఈ రోడ్డు వేసాడన్నది ఎక్కడా లేదండి. పంచాయతీ నిధులు శూన్యం అయిపోయాయండి. ఓ ప్రెసిడెంట్కి హోదా లేదు. ఇలాగ అన్నీ పాడైపోయాయండి, వ్యవస్థలన్నీ పాడు చేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, గతంలో అయితే పథకాలు ఉండి పనులు ఉండి అంటున్నారు కదండి. ఏం కాదండి, తప్పండి అది. ఇవాళ ఎంతో కొంత హ్యాపీ అవుతున్నారు ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా. పెన్షన్ 1000 పెంచడం, 1వ తారీఖుని ఆయన తెల్లవారుజామున వచ్చి లేపేవారంటే ఈయన 3 గంటలకు వచ్చి కూడా లేపుతున్నారు ఇవాళ. 3 గంటల నుంచి కూడా ఒక 4-5 గ్రామానికి వచ్చి 6 అవ్వకుండా పెన్షన్ అందేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్లు పనిచేసేవారు, అలాంటి వాలంటీర్లు తీసేశారు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఒక్క పెన్షన్ తప్ప రెండో కార్యక్రమం ఏదైనా ఎక్కడన్నా ఒక్కోసారి ఏదైనా కాగితం అవసరం అయితే పట్టుకొచ్చి ఇవ్వడం తప్ప వేరే పని ఏమి ఉండేది కాదు. ఏమేమి ఉండేది కదా. ఒక్క పెన్షన్ ఒకటే పని చేసేవారు. అది తీసేయడం మంచిది అయింది. మరి నిత్యావసర సరుకులు రేట్లు పెంచేశారు చంద్రబాబు నాయుడు వచ్చాక. లేదండి, మొన్న సరుకులు హైయెస్ట్ అయ్యే మళ్ళీ డౌన్ అవుతున్నాయండి. రేట్లు అయితే పర్లేదండి. ఈవేళ 700 కూలీ పెరిగిపోయిందండి. ఆటోమేటిక్గా దాన్ని పెద్ద పెరుగుదల అనుకోకూడదండి మనం కూడా. అలాగే ధాన్యం కూడా మద్దతు ధర పెంచి ఇలా చేస్తే పర్లేదండి, ఇంకా హ్యాపీ అండి. గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? అన్నీ అస్తవ్యస్తం అండి. ఒక్క ఇల్లు కట్టుకోవడానికి అవ్వడం ఇసుక అయితే 14 కోట్లు, ఇలా 14,000, 20,000 ఒక ట్రాక్టర్ కొనుక్కునే పరిస్థితికి వచ్చేవారండి. ఎక్కడన్నా కట్టుకుని కూడా ఉంటే. ఇవాళ అది అక్కడ లేకుండా 500కో, 5,000కో, 4,000కో ఒక ట్రాక్టర్ అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి. అదే ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారండి. పర్లేదండి, బాగానే నడుస్తుంది, జరుగుతుందండి. అదేమో ప్రజలకు ఉందండి, ప్రజలకు కూడా అభిమానం ఉందండి. ఈయన పవన్ కళ్యాణ్ కూడా పర్లేదండి. అతను ఈ రాజకీయంలో కొత్త, అంటే నెగ్గటం. ఆయన ఏది చేయకుండానే మంచి పోరాటం చేశాడు. అటువంటిది ఇప్పుడేమో ఇంకా దీంట్లో ఉంటే పంచాయతీలన్నింటినీ మార్పు చేసే ఆలోచనలో చేస్తున్నాడు. బాగానే ఉందండి, పర్లేదు, ఓకే అండి.